హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఆల్రెడీ నేను నెక్ డిజైన్ అనేది షేర్ చేశాను. లాస్ట్ వీడియోస్లో నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్కి కూడా సేమ్ కిందంతా కూడా ఎడ్జ్లో అంతా కూడా సేమ్ వర్క్ అనేది చేసుకోవాలి. అంటే నెక్కి ఎలాగైతే చేసుకున్నామో సేమ్ అదే వర్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా డిజైన్ అనేది చిన్ని బంచెస్లా ఉన్నాయి కదా, కర్వ్ షేప్ ఇచ్చిన తర్వాత వాటి నుండి పైకి అనేది డ్రా చేసుకోవాలి. మీరు షార్ట్ హ్యాండ్స్కైనా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్బో లెంత్ పెట్టుకుంటాం కదా స్లీవ్స్ అనేవి, అంటే అటువంటి బ్లౌజ్కైనా మీరు సేమ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇలా అన్నమాట, ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి మీరు మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా మీరు బంచెస్లో కుట్టుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా. అండ్ ఇది చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎలా కుట్టుకోవాలి అనేది. నేను మళ్ళీ కుట్టి కూడా చూపించిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నెక్ వీడియో చూసిన వాళ్ళకి ఈ పూసలు అవి ఎలా కుట్టుకోవాలో అర్థమయ్యే ఉంటుంది. కానీ నేనైతే చూపిస్తాను, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు కూడా యూస్ఫుల్ ఉండాలి కాబట్టి నేనైతే చూపిస్తాను. అలాగే లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే నీడిల్ పైకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను బీడ్స్ అనేవి దీని మీద మీకు మంచిగా కనిపించాలని ఈ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. కానీ మీరైతే ఏం చేస్తారు అంటే మీ శారీ కాంబినేషన్ కలర్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ బీడ్స్ ఏంటి, ఒకవేళ కాంబినేషన్ ఏమీ లేదు మీ శారీలో, ఓన్లీ గోల్డ్ కలర్ ఒకటే ఉంది అనుకున్నారు, అంటే సింగిల్ కలర్ శారీస్ ఉంటాయి కదా, అప్పుడు డార్క్ కలర్ బ్లౌజ్ అనుకోండి, అప్పుడు గోల్డ్ కలర్తో చేసుకుంటే చాలా బాగా ఉంటుంది లుక్ అనేది. మీరు అలా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను బీడ్స్ అనేవి ఎక్కించి నీడల్ అనేది కిందకి దించాను 1 ఇంచ్ వరకు. ఆ తర్వాత వాటికి టాకాలు అనేది వేసాను అనమాట. అలా కాకుండా మీరు 4 బీడ్స్ చొప్పున కూడా కుట్టుకోవచ్చు. నేను ఎవ్రీ వీడియోలో ఆ మెథడ్ అనేది చెప్తాను, అందుకని ఈసారి ఇది చూపించాను. తర్వాత ఒక 4 కట్ బీడ్స్ తీసుకున్నాను. వీటిని కట్ బీడ్స్ అంటారు, అంటే స్టార్టింగ్లో కుట్టినవి కూడా కట్ బీడ్సే. ఇవి 4 బీడ్స్ ఎక్కించుకుని నీడిల్ అనేది క్రాస్గా, అంటే ఇవి క్రాస్ లైన్స్లా పెట్టాను అనమాట. తర్వాత ఒక చిప్స్, తర్వాత ఒక జస్ట్ చిన్న స్మాల్ది వైట్ బీడ్ ఉంటుంది, ఆ వైట్ బీడ్ అనేది కుట్టారు. ఇలా 2 సైడ్స్ కూడా కుట్టుకున్నాను, 4 బీడ్స్ అనమాట ఫస్ట్. తర్వాత నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి 3 కట్ బీడ్స్, 1 వైట్ బీడ్, 1 చెమ్కి అనమాట. ఇలా కొంచెం అంటే ఈ వీ షేప్లో వచ్చేలాగా కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ చేయాలి, అంటే ఈ పింక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ పింక్ బీడ్స్ అనేవి మళ్ళీ కుట్టుకోవాలి. ఈ విధంగా కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, దీనికి మధ్యలో గ్యాప్, ఆ గ్యాప్లో మిగతా కొంచెం తక్కువగా బీడ్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకున్నాను, మిడిల్లోకి తీసుకున్న తర్వాత ఓన్లీ 1 కట్ బీడ్, తర్వాత ఒక చెమ్కి, ఒక వైట్ బీడ్, ఈ 3 కలిపి కుట్టాను అనమాట. 2 సైడ్స్ కూడా అంతే, కానీ ఇది స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా వేసుకోవాలన్నమాట. నీడిల్ అనేది క్రాస్గా దించుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్గా వేసుకుంటే అంత లుక్ అనేది బాగుండదు, అందుకనే. తర్వాత ఇప్పుడు వాటికి మధ్య కూడా మధ్యలో ఇంకా గ్యాప్ అనిపిస్తుంది కదా, అలా కూడా వదిలేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం ఫిల్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. అందుకోసం నేను ఏంటంటే ఇక్కడ మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకున్న ఆ రెండింటి మధ్యలోంచి ఇప్పుడు 3 mm బీడ్ ఒకటి తీసుకున్నాను, గోల్డ్ బీడ్. తర్వాత వైట్ బీడ్ ఒకటి తీసుకుని సేమ్ అలాగే క్రాస్గా దించేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా కుట్టేవన్నీ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటాయి నా వీడియోస్ చూసిన వాళ్ళకి. కానీ ఏంటంటే అది ఏ ప్లేస్లో కుట్టుకోవాలి, ఎలా కుట్టుకోవాలి, ఇంకా ఏమైనా టెక్నిక్స్ చెప్తానా అనేది మీరు చూడాల్సి ఉంటుంది. అందుకనే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా అనమాట, ఇలా మొత్తం అన్ని లైన్స్గా కుట్టుకున్నారనుకోండి, బ్లౌజ్ అంతా కూడా హెవీగా అయిపోతుంది, వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. హ్యాండ్ అంతా కూడా అలా డిజైన్ చేసుకున్నట్లయితే లుక్ అయితే మాత్రం ఆసమ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.